హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 102. విక్రమ్, అను, అన్వి పాప మ్యాచింగ్ వేసుకొని వస్తూ ఉంటే ఫంక్షన్‌కి వచ్చిన బంధువులందరి కళ్ళు కూడా వాళ్ళ మీదే ఉంటాయి. ఇక మంజుల గారు అనుని తీసుకొచ్చి హాల్లోనే సెట్ చేయించిన స్టేజ్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టి కోడలికి ఆవిడే పసుపు, కుంకుమ, గంధం పెట్టి శ్రీమంతం ఫంక్షన్ మొదలుపెడతారు. అలా ఆ తర్వాత మహేశ్వరి గారు ఫంక్షన్‌కి వచ్చిన ముత్తైదువులందరూ కూడా అనుని దీవిస్తారు. ఆ తర్వాత విక్రమ్ కూడా దీవించగానే విక్రమ్ ఆశీర్వాదం తీసుకుంటుంది అను. అలా ప్రతి ఒక్కరూ కూడా అనుని దీవించి ఫంక్షన్‌ని గ్రాండ్ సక్సెస్ చేస్తారు. ఆ ఫంక్షన్‌ని ఎంజాయ్ చేస్తూనే తను ఎక్కడ ఉండేదో, ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ, తనకు ఇలాంటి సంతోషాలు అన్నీ ఇచ్చినందుకు విక్రమ్‌కి మనసులోనే చాలా వేల కృతజ్ఞతలు చెప్పుకుంది. 9వ నెలలో అనుకి గ్రాండ్‌గా శ్రీమంతం విక్రమ్ వాళ్ళ ఇంట్లోనే జరిగితే, 2 నెలల తర్వాత మోక్ష శ్రీమంతం జై వాళ్ళ ఇంట్లో ఇంకా అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. అప్పటికి అను 2 నెలల కొడుకుని వేసుకొని మోక్ష శ్రీమంతానికి వెళ్ళి, కడుపులో ఉన్న కోడలు కోసం కొడుకు చేత మోక్షని దీవిస్తుంది. మరదలు పుట్టాలి, ఆరోగ్యంగా ఉండాలి అని. ఇక అన్వి పాప ఒకటే గోల, తమ్ముడు వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మరదలు రాబోతుంది. పైగా పాపగారు పెద్దయ్యారు కదా! ఇంటికి పెద్ద అనే యాటిట్యూడ్ మామూలుగా చూపించదు. విక్రమ్ కన్నా తాతలా ఉంటుంది అన్నమాట మన పాప. అందరికీ చుక్కలు చూపిస్తూ, కోపం వస్తే తమ్ముడిని కొడుతూ, వాడు ఏడిస్తే అను కంగారు పడుతూ, ఏడుస్తూ మామూలు టెన్షన్ పెట్టదు అందరికీ. మోక్ష శ్రీమంతం కూడా అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత మోక్ష పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఇక విక్రమ్ కొడుక్కి మరదలు వచ్చేసిందని అందరూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఎవరి లైఫ్‌లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అను విక్రమ్ కొడుక్కి అమృత్ అని పేరు పెడితే, మోక్ష జై కొడుక్కి ఆశ్రిత అని పేరు పెడతారు. బావ, మరదళ్ళకి. ఇక మహేశ్వరి, మంజుల గార్లకి ఇటు కూతురు, కోడళ్ళని, మనవళ్ళని చూసుకోవడమే పని అవుతుంది. పైగా బోనస్‌గా మనవరాలు, ఇద్దరు మనవళ్ళు కదా! ఇక చూసుకోండి వాళ్ళ పనులతో తీరికే లేకుండా పోతుంది ఇద్దరికీ. అక్కడికి, ఇక్కడికి తిరగడమే అయిపోతుంది. పిల్లలిద్దరికీ ఏమైనా అయింది అనగానే ఇక వాళ్ళ కంగారు అంతా ఇంతా కాదు. అలా సంతోషంగా ఉన్నారు ఎవ్వరి లైఫ్‌లో వాళ్ళు. విక్రమ్, అను ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది. ఇద్దరు పిల్లలతో, అన్వితతో, అలాగే అమృత్‌తో. కూతుర్ని విక్రమ్ పక్కన వేసి కొడుక్కి పాలు పట్టిస్తూ విక్రమ్‌ని చూస్తూ ఉంటుంది అను. విక్రమ్ కూడా వర్క్ మానేసి మరీ భార్యని చూస్తూ, ఆమెను మొదటగా చూసింది ఆమె వెంట ప్రేమ అని పడడం, ఆ తర్వాత ఆమెను అతడి హక్కుగా భావించడం, ఆమెకి ఇష్టం లేకుండానే ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లడం, ఆ తర్వాత వారిద్దరి మధ్య జరగరానిది ముందే జరిగిపోవడం, అది జరిగిందని కూడా విక్రమ్ తెలుసుకోలేకపోవడం, అను ప్రెగ్నెన్సీ, ఆమెని అనుమానించడం, ఆమె అతడిని మోసం చేసింది అని ఎన్ని బాధలు అనుభవించింది. అన్ని బాధలు అనుభవిస్తూ కూడా తన బేబీని కడుపులో మోస్తూ, తన బేబీకి చిన్న ఇబ్బంది కూడా కలిగించకపోవడం, అందరితో ఎన్నో మాటలు పడుతూ, ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్ళగొడితే బయట పని చేస్తూ బతుకుతూ, విక్రమ్‌కి దూరంగా ఉంటూ, నిషా, వైశాంక్ ఆమెని బెదిరిస్తూ ఉంటే, వాళ్ళ మాటలకి లోబడి విక్రమ్‌కి నిజం చెప్పకుండా ఉండడం, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో అవరోధాలను దాటి విక్రమ్ అను కడుపులో పెరుగుతున్న బిడ్డ అని తెలుసుకొని, ఆ తర్వాత ఆమె మెడలో అతడు తాళి కట్టడం. ఇవన్నీ జరగడం తలుచుకున్న విక్రమ్‌కి చిన్నగా పెదాల పైన నవ్వు వచ్చి, నిన్ను నా దాన్ని చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడ్డానే. ఇప్పుడు చూడు నా ఫ్యామిలీ చాలా కంప్లీట్ అయ్యింది. ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. ఇప్పుడు ఏ బాధ లేకుండా నేను వర్క్ చేసుకుంటున్నాను అంటే, నువ్వు నాకు దక్కడం వల్లేనే. నువ్వు లేకపోతే నేను లేను అని అనూని చూసి నవ్వుకుంటూ, ల్యాప్‌టాప్ పక్కన పెట్టేసి వెళ్ళి అనూని హత్తుకొని, థాంక్ యూ సో మచ్ బంగారం. నా లైఫ్‌లోకి వచ్చినందుకే, ఇంత హ్యాపీనెస్‌ని నాకు ఇచ్చినందుకు అని ఆర్తిగా ఆమె పెదాలపై ముద్దు పెట్టుకొని చెప్పాడు విక్రమ్. అను కూడా కొడుకుని జాగ్రత్తగా పడుకోబెట్టి, మీకు కూడా విక్రమ్ గారు, అసలు మీరు లేకపోతే నేనేమయ్యేదాన్నో, ఎక్కడ ఉండేదాన్నో చెప్పలేను. కానీ మీ ప్రేమతో మాత్రం పూర్తిగా నన్ను మీ దాన్నిగా మార్చేసి మీ మాయలో పడేశారు. ఐ లవ్ యూ విక్రమ్ గారు అని అను కూడా విక్రమ్ నుదుటన ముద్దు పెట్టగానే సంతోషంగా నవ్వుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఒకరిని ఒకరు చూసుకొని. ఇక ఇక్కడ మోక్ష జై కూతుర్ని ఆడించడంతోనే సరిపోతుంది. కూతురు అంటే పంచ ప్రాణాలు అయిపోయాయి జైకి.
మోక్ష కన్నా కూతుర్నే ఎక్కువగా చూసుకుంటున్నందుకు మోక్ష రోజు జైతో గొడవే. "నీకు నాకన్నా నీ కూతురే ఎక్కువైపోయిందిరా. అందుకే నన్ను పట్టించుకోవడమే మానేశావు" అని గొడవ పెడుతూ ఉంటే, మోక్షని బుజ్జగించుకొని అతడి దగ్గరికి తీసుకునేసరికి అతడి తల ప్రాణం తోకకొస్తుంది. ఇటు అమ్మని, కూతురు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళిద్దరికీ అతడి ప్రేమని పంచుతూ చక్కగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు జై కూడా. ఇక విక్రమ్ అతడి ప్రేమ అంతా అలాగే చూపిస్తూ వాళ్ళ లైఫ్‌ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇటు కూతుర్ని, కొడుకుని కూడా బాగా చూసుకుంటూ వీళ్ళ లైఫ్ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనం కూడా కోరుకుందాం. శుభం. మొదటి నుండి ఇప్పటి వరకు నా కథని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే నా స్టోరీస్ అన్నిటినీ ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. మళ్ళీ మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నా కథ ఎలా అనిపించిందో మీ చిన్న కామెంట్‌తో చెప్తే నేను హ్యాపీ అవుతాను. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్లు మీ ఘన.